నమస్కారం నేస్తమా. ఏ వృత్తిలో ఉన్న వ్యక్తులైనా ఒక పనిని ఆదేశించడం కాకుండా ఆచరణలో పెడితే ఎలా ఉంటుందంటారు? లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన వారణాసికి దగ్గరగా ఉన్న సేవాపురి అనే ఊరికి వెళ్ళవలసి వచ్చిందట. ఆయన అక్కడకు రైలులో వెళ్ళారు. సేవాపురి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ చాలా కిందకు ఉందట, ఎత్తుగా లేదట. శాస్త్రి గారు పొట్టిగా ఉండడం వల్ల ఆయనకు రైలులోంచి ప్లాట్ఫామ్ మీదకు దిగటం చాలా కష్టమైందట. రైల్వే మంత్రి ప్లాట్ఫామ్ మీదకు దిగడానికి ఇన్ని పాట్లు పడడం చూసిన నలుగురు స్త్రీలు గట్టిగా నవ్వుతూ ఇలా అన్నారట. ఏమనంటే, సరైన ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల ఆడవారికి ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడు ఈ రైల్వే మినిస్టర్కి తెలుస్తుంది అన్నారట. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్లాట్ఫామ్ మీదకు దిగారట. ఆయన స్టేషన్ మాస్టర్ని పిలిచి నాకు మట్టిని తవ్వే ఒక పార కావాలి అని అడిగారట. అప్పుడు స్టేషన్ మాస్టర్ వెంటనే వెళ్ళి ఒక పారను తెచ్చి లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇచ్చారట. శాస్త్రి గారు వెంటనే కిందకు దిగి ప్లాట్ఫామ్ మీదకు కింద ఉన్న మట్టిని తవ్వుతూ పోయటం ప్రారంభించారట. అది చూసిన అక్కడ వారందరూ కూడా పారలు పలుగులు తెచ్చుకుని మట్టిని తవ్వి ప్లాట్ఫామ్ మీదకు వేశారట. ఇలా 3 గంటల సమయంలోనే ఆ ప్లాట్ఫామ్ చాలా ఎత్తుకు లేచిందట. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా అధికారం కేవలం ఆజ్ఞలివ్వడానికే కాదని ప్రజల అవసరాలను తీర్చడానికి వారు కల్పించిన ఒక బాధ్యత అని ఆచరణలో పెట్టి చూపిన ఆదర్శనేత లాల్ బహదూర్ శాస్త్రి గారు అని జయజయధ్వానాలు చేశారట. నేస్తమా, నేటి మన నేతలందరూ కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఆదర్శంగా తీసుకుంటే మన భారతదేశం చాలా ఉన్నతంగా అభివృద్ధి చెందుతుంది కదూ. మీరే ఆలోచించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.